వారణాసితో నా బంధం విడదీయరాలేనిది. నామినేషన్ వేళ మోదీ ఎమోషనల్ వ్యాఖ్యలు. దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. అనేక ఫేజుల్లో ఎలక్షన్స్ ముగిశాయి. ఇప్పటికి 4 ఫేజుల్లో ఎలక్షన్స్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే యూపీలో 5వ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మోదీ ఎంపీగా వారణాసి నుంచి నామినేషన్ వేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన సిట్టింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిది అని మోదీ అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేశారు. వరుసగా 3వసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా నదికి హారతి సమర్పించారు. అనంతరం కాశీ విశ్వనాథుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు మోదీ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ సందర్భంగా మోదీ ఎమోషనల్ అయ్యారు. తన తల్లిని గుర్తుకు చేసుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేటప్పుడు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నానని, అయితే నేడు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో తనకు తల్లులు ఉన్నారని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు ప్రధాని మోదీ. అయితే వారణాసిలో ఉన్న ఆ మహాదేవుడి ఆశీస్సులతోనే నా రాజకీయ జీవితం మొదలైంది. ఈ జీవితాన్ని ప్రజలకు అంకితం చేయడం అనేది ఆ ఈశ్వరుని కృపా కటాక్షంతోనే జరిగింది అని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. అదేవిధంగా ఈసారి ఎన్డీఏ 400 పైచీలకు స్థానాలను కైవసం చేసుకుంటుందని, 370 స్థానాలను స్వయంగా బీజేపీ పార్టీ గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు మోదీ.